ఒక కోయిల లైఫ్ మర్డర్తో స్టార్ట్ అవుతుంది. అర్థం కాలేదు కదా? కోయిల ఎగ్స్ పెట్టాలంటే ఆల్రెడీ వేరే బర్డ్ కట్టిన గూడు కోసం వెతుకుతుంది. మోస్ట్లీ కాకి గూడు. ఎందుకంటే కోయిలకి గూడు కట్టడం రాదు, ఎగ్స్ని పొదగడం కూడా రాదు. అందుకే కాకి గూడు దొరికితే కాకి లేనప్పుడు చూసి సైలెంట్గా వెళ్ళి ఒక ఎగ్ పెట్టి వచ్చేస్తుంది. అంతేకాదు, కాకి డౌట్ రాకుండా క్లవర్గా ఒక కాకి ఎగ్ని గూడు నుంచి కింద పడేయటము లేదా తినేయటము చేస్తుంది. ఈ విషయం తెలియని కాకి కోయిల ఎగ్ కాకి ఎగ్ లాగే కనిపించడం వల్ల అన్నీ తన ఎగ్సే అనుకొని అన్నింటినీ పొదుగుతుంది. అంతేకాదు, కోయిల ఎగ్ పెట్టిన గూడుని రోజు మానిటర్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు పిల్లలు బయటకు వస్తాయో అని. ఎగ్ నుంచి కోయిల పిల్ల బయట వచ్చాక కూడా కాకి ఐడెంటిఫై చేయలేదు. ఎందుకంటే కోయిల పిల్ల కూడా ఆల్మోస్ట్ కాకి పిల్లలాగే ఉంటుంది. కోయిల పిల్ల పెద్దదై సౌండ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కాకి డౌట్ వచ్చి ఆ పిల్లని గూడు నుంచి తరిమేస్తుంది. కోయిల కాకి తరిమేసిన వెంటనే ఆ కోయిల పిల్లను తెచ్చుకొని పెంచుకుంటుంది. వినడానికి అల్లు అర్జున్ మూవీ అల వైకుంఠపురంలో స్టోరీ లాగా ఉంది కదా.